అంటే ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మీరు చెప్తున్నారు. మరి ఇవి రకరకాల ప్లేసుల్లో నడుస్తాం, రకరకాల సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. మనం ఎక్కడెక్కడికో తెల్లారలేసి ప్రయాణం చేస్తూనే ఉంటాం, నడుస్తూనే ఉంటాం. మరి పాదాన్ని మీరు అంత జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నప్పుడు ఈ పాదాలకి రక్షణగా ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ ఏమైనా కావాలా? వాటికి వాడే చెప్పుల దగ్గర నుంచి జాగ్రత్త ఏమైనా తీసుకోవాలా? ఎస్, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ యూజువల్గా ఇచ్చే అడ్వైస్, ఇప్పుడు మా ప్రిస్క్రిప్షన్ చూస్తే డయాబెటీస్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లంతో మా దగ్గరికి రావచ్చు. అంటే కిడ్నీ ప్రాబ్లంతో కానీ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ కేర్ అడ్వైస్ అని ఒక 2 లైన్లు రాసి ఉంటాము ప్రతి ఒక్కళ్ళకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లంతో వచ్చారా లేదా అనేది కాదు. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ ఈ జాగ్రత్తలు అవసరం. అందులో మేము యూజువల్లీ ఏం రాసి ఉంటామంటే, చెప్పులు లేకుండా నడవద్దు, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. ఎప్పుడైనా మీరు కాలు కింద పెట్టారంటే అది కరెక్ట్ చెప్పుల్లోనే ఉండాలి, అది ఫస్ట్ అడ్వైస్. ఇంకొకటి, సొంత వైద్యాలు చేసుకోకండి. చిన్న ప్రాబ్లమ్స్ ఫుడ్లో స్టార్ట్ అయినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. స్మోకింగ్ చెయ్యొద్దు. స్మోకింగ్ కూడా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే అయిన గాయాన్ని మానకుండా చేస్తుంది స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి. సో స్మోకింగ్ చెయ్యొద్దు. మీ షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోండి. రెగ్యులర్గా ఫుడ్ చెకప్స్కి వెళ్ళండి. ఇంట్లో యూజువల్ గా చేసేది అంటే కొంచెం కాలు నొప్పి ఉంది లేని ఐస్ ప్యాక్లు పెట్టుకోవడం, వేడి నీళ్ళు కాపడం పెట్టడం, ఇవన్నీ చేయొద్దని చెప్తాం. ఎందుకంటే ఎంత వేడి పెడుతున్నారో తెలియదు, కాళ్ళ మీద బొబ్బలు వచ్చేయచ్చు. స్పర్శ తెలియక ఐస్ ప్యాక్స్ వల్ల కూడా స్పర్శ లేదు కాబట్టి అక్కడికక్కడ టిష్యూ డెడ్ అవ్వచ్చు. అందుకని ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్తాం వాళ్ళకి. అండ్ రొటీన్ గా మీ కాళ్ళని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీడే పడుకునే ముందు. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, ముందే మనం ఐడెంటిఫై చేసుకోగలుగుతారు మీరు. సో దట్ డాక్టర్ దగ్గరికి త్వరగా వెళ్ళగలుగుతారు. మేడం, ఇప్పుడు మీరు స్మోకింగ్ అని ప్రస్తావించారు. మామూలుగా స్మోకింగ్ చేస్తే హార్ట్ ప్రాబ్లం వస్తాయి, లంగ్స్ పాడతాయి, ఇది వింటాం. డయాబెటిక్ కి స్మోకింగ్ కి ఏంటి మేడం? ఎస్, స్మోకింగ్ ఎఫెక్ట్ మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాల మీద కూడా ఉంటుంది. సో రక్తనాళాల మీద ఉన్నప్పుడు అంటే ఏంటి, స్మోకింగ్ చేసే వాళ్ళకి హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంది అని వింటూ ఉంటాం. ఎందుకు? హార్ట్కి వెళ్ళే రక్త సరఫరా తగ్గుతుంది. అంటే రక్తనాళాల్లో కాల్షియం చేరుకోవడము, ఫ్యాట్ చేరుకోవడం వల్ల అక్కడ మూసుకుపోతాయి. అలాగే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, అందులో కూడా అవి కూడా మూసుకుపోతాయి స్మోకింగ్ వల్ల. చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్మోకింగ్ వల్ల ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఎప్పుడైనా చిన్న గాయం అయిందనుకోండి, నార్మల్ గా రక్త సరఫరా ఉన్న వాళ్ళకి మానినట్టు వీళ్ళకి మానదు. సో ఫస్ట్ చెప్పేది, డయాబెటీస్ ఉందా, స్మోకింగ్ ఆపేయండి. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ తో చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే ఆ ఒక్కాలు అయిన తర్వాత కూడా ఆ పర్టికులర్ టైం వరకు అమ్మో అని భయపడి ఆపేస్తారు. మళ్ళీ కొంత టైం గడిచేసరికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ కొన్ని నెలలు అయిన తర్వాత ఇంకో కాళ్ళలో ప్రాబ్లంలు రావడం, లేకపోతే హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. సో స్మోకింగ్ చేస్తున్నారు అంటే ఎటువంటి సర్జరీ అయినా, అంటే మీరు కాలుకే కాదు, ఎక్కడ పొట్టకు ఆపరేషన్ చేసినా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో వెళ్ళిన వాళ్ళకి కూడా గాయం మానదు. సో సర్జరీకి ముందు స్మోకింగ్ ఆపేయమని ఏ సర్జరీకైనా చెప్తాం. అది ఎస్పెషల్లీ కాళ్ళల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ గాయం మానదు. సో స్మోకింగ్ ఆపేయమని ఫస్ట్ అడ్వైజ్ వాళ్ళకి. ఓకే,